ఇప్పుడు మనం ఒక కోకో తోటలో ఉన్నాం. ఇది కూడా మన తుమ్మల మురళీకృష్ణ వెంకటేశ్వరరావు గారిది అనమాట. చూడండి ఇక్కడ మంచి దిగుబడి కనిపిస్తుంది. కోకో ఎప్పుడూ కూడా అంతర పంటగా మాత్రమే వేసుకోవాలి మనం. ప్రధాన పంటగా కోకో అనేది పనికిరాదనమాట. ఇలా అంతర పంటగా వేసుకున్న మీద మనకి అత్యధిక లాభాలు వస్తాయి. కోకో యొక్క ఉపయోగం మనం గతంలో మాట్లాడుకున్నాం. కోకో కోలా డ్రింక్ చేస్తారు. తర్వాత చాక్లెట్స్ తయారీలో వాడతారు. తర్వాత గల్ఫ్ కంట్రీస్లో కొంచెం ఫెర్టిలిటీ డ్రగ్స్లో కూడా ఈ మధ్యకాలంలో వాడతారు. అందుకని కోకోకి మంచి మార్కెట్ దొరుకుతుంది, మంచి ప్రైస్ వస్తుంది. ఇక్కడ కోకో సాగు చేసేప్పుడు ఈ విధంగా పాకుడు మొక్కల మీద లేకుండా చూసుకుంటే మీకు ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. చూడండి ఇది ఈ భవిష్యత్తులో ఈ ఫంగస్ డెవలప్ అయ్యి కోకో మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇదే స్టెమ్ గ్యానోడెర్మా కింద కూడా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ. ఈ విధంగా పాకుడు ఉండటం వల్ల మనకి పూతలు కూడా అబార్షన్ అవుతాయి, పూతలు తక్కువ వస్తాయి, పూతలు కుళ్ళిపోతాయి. తర్వాత కాయ పిండి అయిన తర్వాత కూడా మనకి అది పాడైపోయి కింద పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కోకో ఇప్పటి వరకు కూడా అంతర పంటగానే సాగు చేస్తున్నారు, కానీ మెయిన్ పంటగా సాగు చేయడానికి ఇది పెద్దగా ఉపయోగపడదు. అంతర పంటగా సాగు చేసినప్పుడే మనకి రిజల్ట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. మెయిన్ క్రాప్గా వేసే సాహసం అయితే నాకు తెలిసి ఎవరు చేయలేదు ఇంతవరకు. ఎందుకంటే దీనికి బాగా నీడ కావాలి, షేడ్ కావాలి. షేడ్లో మైక్రో క్లైమేట్ ఉన్న దగ్గర మాత్రం ఇది చక్కగా రాణిస్తుంది.